హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో మస్తు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, వన్‌ప్లస్ నుంచి ఫస్ట్ టైం స్మార్ట్ వాచ్ లాంచ్ అయింది. ఇక్కడ బాక్స్ ప్యాకేజింగ్ పైన మీరు వన్‌ప్లస్ లోగో చూడొచ్చు. ఈ పై కవర్ తీసేస్తే లోపల బాక్స్ సేమ్ వాళ్ళ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, వన్‌ప్లస్ నార్డ్, అదే సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ ప్యాకేజింగ్ ఉంది. వన్‌ప్లస్ నార్డ్ వాచ్ అని రాసేసి బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్‌లో ప్యాకేజింగ్ ఉంది. ఇది పైది ప్లాస్టిక్ కవర్ అంతా తీసేసి పెద్దగా దానిపైన బాక్స్ పైన ఏం మ్యాటర్ లేదు. చూడాలి మనం దీని ఫినిషింగ్, దీని లుక్స్, ఎందుకంటే ఫస్ట్ టైం కదా వన్‌ప్లస్‌ది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని నేను పార్సల్ రాగానే ఇమీడియట్ ఓపెన్ చేసేసి కొరియర్ రాగానే అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేసాను. మిడ్ నైట్ బ్లాక్ కలర్ ఇది. ఎంఆర్పి దానిపైన వాళ్ళు గీకేశారు, కానీ యాక్చువల్గా ఇది కాస్ట్ అదంతా నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. గెట్ మూవింగ్ అని రాసేసి పైది సెక్షన్ మొత్తం అందులో యాక్సెసరీస్ ఉన్నట్టున్నాయి. కింద ఇక్కడ స్మార్ట్ వాచ్ పెట్టేసి వచ్చింది నీట్గా, ఫోమ్లో డ్యామేజ్ అవ్వకుండా. ప్యాకేజింగ్ అది బాగానే ఉంది. ఇంకా ఇందులో వచ్చేసి యాక్సెసరీస్ అంటే ఇవన్నీ డాక్యుమెంట్స్, ఇంకా ఒక స్టిక్కర్ వచ్చింది ఎమోజీది, ఇంకా రెడ్ కేబుల్ క్లబ్ అన్నారు కానీ కేబుల్ మాత్రం బ్లాకే కనిపిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ వాచ్‌ది మీకు ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది, ఒకసారి చెక్ చేసేసుకోండి. దాంట్లో యాప్ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి. మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ వచ్చింది. ఇందులో మీకు 230 మిల్లీ ఆంపియర్ అవర్ది లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంది. ఇదండి మన వన్‌ప్లస్ నార్డ్ వాచ్. ఇది ఫస్ట్ వాచ్ ఫ్రమ్ వన్‌ప్లస్ అని చెప్పొచ్చు. స్మార్ట్ వాచ్ అని కూడా రాయలేదు, జస్ట్ వాళ్ళు వన్‌ప్లస్ నార్డ్ వాచ్ అంతే రాశారు. చేతిలో పట్టుకుంటే ఫీల్ అది ప్రీమియంగానే ఉంది. ఇంకా దాని లుక్స్, ఫినిషింగ్ అదంతా మీకు దగ్గర నుంచి క్లోజప్ అంతా చూపిస్తాను. నాకైతే చేతిలో అయితే చాలా ప్రీమియం ఫినిషింగ్ అనిపిస్తుంది. చేతికి పెట్టినా కానీ సైజ్ కంఫర్టబుల్ ఉంది. ఇది వచ్చేసి మీకు 1.78 ఇంచెస్ డిస్ప్లే తోటి. ఇక్కడ స్ట్రాప్స్ పైన డిజైన్ కూడా, ప్యాటర్న్ కూడా చూడొచ్చు. వన్‌ప్లస్ నార్డ్ బ్రాండింగ్ ఉండేసి స్టెయిన్లెస్ స్టీల్ దానికి అంటే ఎండ్స్లో స్ట్రాప్స్కి మీకు అవన్నీ దాని క్లిప్స్ అవి స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నాయి. ఇది పైన డిస్ప్లే పైన స్టిక్కర్ తీసేస్తే మీరు దాని డిస్ప్లే చూడొచ్చు. అమోలెడ్ డిస్ప్లే ఇది 1.78 ఇంచెస్ది, 60 హెర్ట్జ్ డిస్ప్లే. ఇంకా బాడీ కూడా బాగుంది. ఇది ఏంటంటే జింక్ అలాగే మెటల్ బాడీ, ఒకటే బటన్ ఉండేసి చాలా హైలీ గ్లాస్ మిర్రర్ లాంటి సర్ఫేస్ ఉంది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బ్యాకే, ఛార్జింగ్ కాంటాక్ట్స్, ఇంకా హార్ట్ రేట్ మానిటర్, దాని సెన్సర్, ఇంకా SpO2 సెన్సర్. వన్‌ప్లస్ నార్డ్ అంతే రాసుంది. చాలా సింపుల్, డీసెంట్ ఉంది. 2 కలర్స్లో అవైలబుల్ ఉంది. ఇది మీరు చేతికి పెట్టిన లేడీస్కి, జెంట్స్కి ఇద్దరికి సెట్ అయ్యేలాగా ఉంది. దీని కాస్ట్ డీటెయిల్స్ అవన్నీ నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను పవర్ ఆన్ చేసేసి దీనిది ఎన్ హెల్త్ యాప్ అని ఉంది, ఆ యాప్ నా మొబైల్లో ఇన్స్టాల్ చేసి మొబైల్తో పేరింగ్ చేసేసి కొద్దిసేపు యూస్ చేసి దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, దాని అక్యురసీ ఎట్లా ఉంది, హెల్త్ స్టాట్స్ అవి ఎట్లా రీడ్ చేస్తుందో అవి రాబోయే క్లిప్లో డీటెయిల్గా చెప్తాను. ఇది వన్‌ప్లస్ నార్డ్ వాచ్ నా మొబైల్ తోటి పేర్ చేసేసి ఒక 2 రోజులు యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇట్లా చేతిలో పట్టుకుంటే ఫీల్ అది మంచి ప్రీమియంగానే ఉంది. ఫినిషింగ్ అది కూడా బాగుంది. దాని స్ట్రాప్స్ క్వాలిటీ బాగుంది. బాడీ కూడా ఫుల్ మెటల్ జింక్ అలాయ్ బాడీ కదా, మొత్తం గ్లాస్ ఫినిష్ ఉండేసి మిర్రర్ లాంటి ఫినిష్ ఉండి, కలర్ అది డార్క్ బ్లూ బాగుంది. చేతికి పెట్టినా కానీ లేడీస్కి, జెంట్స్కి ఇద్దరికి సెట్ అయ్యేలాగా ఉంది. ఇందులో ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా డిస్ప్లే అంటే 1.78 ఇంచెస్ది అమోలెడ్ డిస్ప్లే, 60 హెర్ట్జ్ డిస్ప్లే, వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. బ్రైట్నెస్ కూడా బాగుంది, 500 నిట్స్ బ్రైట్నెస్ ఉంది. పైనుంచి స్వైప్ చేస్తే మీకు స్టేటస్ ప్యానల్, ఇంకా క్విక్ సెట్టింగ్స్ వస్తాయి. మీ అన్ని రెగ్యులర్గా ఇప్పుడు వచ్చే స్మార్ట్ వాచెస్లో అన్నింటిలో సేమ్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇంకా పైకి స్వైప్ చేస్తే అన్ని సోషల్ మీడియా, ఇంకా అన్ని మెసేజ్ నోటిఫికేషన్స్ ఇక్కడ మీరు రీడ్ చేయొచ్చు, డిస్మిస్ చేయొచ్చు, రిప్లై ఇవ్వలేరు. ఇంకా మీరు రైట్ లెఫ్ట్ స్వైప్ చేస్తే మీకు యాక్టివిటీ ఇక్కడ అంటే డైలీ యాక్టివిటీ అంతా ట్రాక్ చేయొచ్చు, స్టెప్స్, క్యాలరీస్, వర్కౌట్ అవన్నీ. ఇంకా హార్ట్ రేట్ మానిటరింగ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, స్ట్రెస్ మానిటరింగ్, ఇంకా SpO2 బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్, స్లీప్ మానిటరింగ్, మళ్ళీ వాచ్ ఫేస్. ఇది లాంగ్ టచ్ చేసి మీరు హోమ్ స్క్రీన్లో వాచ్ ఫేస్ రీప్లేస్ చేసుకోవచ్చు, కావాల్సిన వాచ్ ఫేస్. ఇది బ్లూటూత్ వర్జన్ వచ్చేసి 5.2. ఇది 30 డేస్ దీని స్టాండ్ బై టైం, అంటే 230 mAh బ్యాటరీ ఓ 2.5 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇక్కడ దాని UI అది, దాని యాప్ డ్రాయర్ కూడా చూడొచ్చు. మీరు ఆ బటన్ పుష్ చేస్తే ఇది వస్తుంది. ఇది రెగ్యులర్గా అన్ని స్మార్ట్ వాచెస్లో ఉండే అన్ని ఫీచర్స్, క్యాల్కులేటర్, టైమర్, స్టాప్ వాచ్, క్యాలెండర్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు టైం ఫార్మాట్, డిస్ప్లేలో బ్రైట్నెస్, స్క్రీన్ డ్యూరేషన్, రేస్ టు వేక్ ఫీచర్, ఇంకా ఎక్సర్సైజ్ డిటెక్షన్ కూడా ఉంది. ఆటోమేటిక్ అదే ఎక్సర్సైజ్ని డిటెక్ట్ చేస్తుంది. ఇంకా ప్రిఫరెన్సెస్, ఇంకా చాలా అంటే ఆల్మోస్ట్ కామన్ అయిపోయింది ఈ సెట్టింగ్స్ ప్రతి స్మార్ట్ వాచ్లో. సేమ్ అట్లాగే ఉన్నాయి, కానీ UI అది స్మూత్గానే ఉంది. ఇంకా ఇందులో DND, థియేటర్ మోడ్ అవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకా సెట్టింగ్స్ అంటే మీరు క్విక్ సెట్టింగ్స్లోంచి కూడా ఈ సెట్టింగ్స్కి రావచ్చు. ఇంకా మిగతా అన్నీ ఇక్కడ యాప్ డ్రాయర్ అంటే మీరు ఇక్కడ హనీకోమ్ వ్యూ అంటారు కదా, అట్లా ఉంది. ఇక్కడ వర్కౌట్ అంటే ఇందులో మొత్తం మీకు టోటల్ 105 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. మీరు ఏదైనా యాక్టివిటీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ట్రాక్ చేయొచ్చు. అది మొబైల్లో సేవ్ చేసుకొని తర్వాత చెక్ కూడా చేసుకోవచ్చు. డిస్ప్లే చాలా నచ్చింది నాకు, అమోలెడ్ డిస్ప్లే, అది కూడా 60 హెర్ట్జ్ ఉంది కదా, కొంచెం యానిమేషన్ అది స్మూత్గా ఉంది. 500 నిట్స్ మంచి బ్రైట్ డిస్ప్లే ఉంది. 70.7% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది. రెజల్యూషన్
కూడా 368/448 కాబట్టి మీకు టెక్స్ట్ అది చాలా షార్ప్ ఉంది. ఇంకా IP68 వాటర్ ప్రూఫ్ కూడా ఇది. అంటే మీరు అండర్ వాటర్ స్పోర్ట్స్‌లో అట్లా అండర్ వాటర్ తీసుకెళ్ళినా, స్విమ్మింగ్ చేసినా ఏం కాదు. ఇంకా యూఐలో ఎక్కడ ఏం ల్యాగ్ లేదు. అంతా బానే ఉంది గానీ, ఇంకా ఈ వాచ్ అంటే నేను 2 డేస్ యూజ్ చేశాను గదా! దీని కాస్ట్ వచ్చేసి 4999 ఉంది. నాకు చాలా కాస్ట్‌లీ అనిపిచ్చింది. ఇంకా వన్‌ప్లస్ పిచ్చోడే దీన్ని కొనాలి. మామూలుగా ఇవాళ రేపు 2000 రూపాయల్లో మీకు బ్లూటూత్ కాలింగ్ తోటి, అమోలెడ్ డిస్‌ప్లే తోటి గూడా వస్తున్నాయి స్మార్ట్ వాచెస్ కాబట్టి, ఇంకా నాకైతే ప్రైస్ చాలా తక్కువ ఉండాల్సింది అనిపిచ్చింది. ఇక్కడ దాని యాప్ చూడొచ్చు. ఎన్ హెల్త్ యాప్ అని చెప్పేసి. ఈ యాప్ గూడా చాలా సింపుల్ ఉంది. ఏం లేదు, జస్ట్ అన్ని యాప్స్ లాగానే మీకు హోమ్ స్క్రీన్‌లో హెల్త్ రిలేటెడ్ అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది. ఇంకా ఇక్కడ అన్ని మీరు డివైస్ సెట్టింగ్స్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మీరు గ్యాలరీలో కూడా మీరు వాచ్ ఫేసెస్ ఉన్నాయి. అవన్నీ మీరు ఏదంటే అది రీప్లేస్ చేసుకోవచ్చు. అన్నీ డార్కే ఉన్నాయి. లైట్ కలర్‌వి, బ్రైట్ కలర్‌వి ఒక్కటి కూడా లేదండి. నేను అనుకుంటా బ్యాటరీ సేవ్ చేయడానికి అట్లా ఇచ్చారో ఏమో. 10 డే బ్యాటరీ లైఫ్ అన్నారు. ఇంకా ఇక్కడ నుంచి మీరు అన్ని మెసేజ్ నోటిఫికేషన్స్ అవన్నీ ఎట్లా సెట్ చేసుకోవాలో మీరు చేసుకోవచ్చు. అంతే, సింపుల్ యాప్ ఉంది. ఎన్ హెల్త్ యాప్ ఇది. ఫస్ట్ టైం స్మార్ట్ వాచ్ చేశారు కదా! ఇంకా కొన్ని రోజులు యూజ్ చేస్తే గాని తెలియదు. అంటే పర్ఫార్మెన్స్ ఇట్లా చూడ్డానికైతే బిల్డ్ క్వాలిటీ, లుక్స్ అవన్నీ బానే ఉన్నాయి. ఇంకా కాల్ నోటిఫికేషన్స్ ఇట్లా వస్తుంది. కాలర్ నేమ్ వస్తుంది. వాచ్ వైబ్రేట్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి కాల్ రిజెక్ట్ చేయొచ్చు. అంతే, ఇంకా మీరు క్విక్ రిప్లైస్ లాంటివి కూడా ఇవ్వలేరు. ఇంకా మెసేజ్ నోటిఫికేషన్స్ అంటే జస్ట్ మెసేజ్ రీడ్ చేయొచ్చు, డిస్మిస్ చేయొచ్చు. చాలా సింపుల్. అసలు ఇది ఫిట్‌నెస్ ట్రాకర్ అని చెప్పాలి దీనికి. స్మార్ట్ వాచ్ అని చెప్పొద్దు. ఇంకోటి ఏంటంటే ప్రైస్ చాలా ఓవర్ ప్రైస్డ్ అనిపించింది నాకు. చాలా ఎక్స్‌పెన్సివ్ ఇది 4999 అంటే. మరీ ఇంత సింపుల్ వాచ్‌కి అంత పెట్టి, నేను చెప్పాను కదా! ఇంకా వన్‌ప్లస్ పిచ్చోడే కొనాలి. అంతేగాని మామూలుగా ఇప్పుడు 2000 రూపాయలకి బ్లూటూత్ కాలింగ్ తోటి, మెటల్ బాడీ తోటి, మీకు అమోలెడ్ డిస్‌ప్లే తోటి వేరే బ్రాండ్స్‌లో ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి నాకు అనిపించింది ఒక 2,500 నుంచి 3 ఆ రేంజ్‌లో ప్రైస్ ఉండుంటే బాగుండేదనిపించింది. ఇంకా ఇది ఫస్ట్ స్మార్ట్ వాచ్ కదా! చూద్దాం మనం. వీళ్ళు ఇప్పుడైతే లాంచ్ ప్రైస్ 4999 ఉంది. మీకెట్లా అనిపించింది? 4999కి ఇది వన్‌ప్లస్ నార్డ్ వాచ్ కొనొచ్చా లేదా? మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా ఒకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఇది కూడా SpO2 మెజర్‌మెంట్‌కి చాలా టైం తీసుకుంటుంది. అంటే హెచ్ఆర్ మానిటరింగ్ అది మీకు తొందరగానే చూయిస్తుంది. SpO2 ఇంకా స్ట్రెస్ మానిటరింగ్ అయితే ఇంకా మీరు 2-3 మినిట్స్ టైం పడుతుంది. ఇది ఆల్మోస్ట్ 45 సెకండ్స్ నుంచి 1 మినిట్ అట్లా టైం పడుతుంది. అంటే అక్యురేట్‌గానే ఉంది. నేను మెడికల్ దాంతోటి కంపేర్ చేస్తే ఒక 85-90% వరకు అక్యురేట్‌గానే చూయించింది. కానీ అది ప్రైస్ గురించి మీరేమనుకుంటారు? మీకెట్లా అనిపించింది? దాని ప్రైస్ 4999 వర్తా కాదా? మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా అట్లనే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.